హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి స్ప్రౌటెడ్ చపాతీ అండి. ఇవి పెసర్లు స్ప్రౌట్ వచ్చినాయి, వీటిని చపాతీలా కన్వర్ట్ చేస్తున్నాను నేను. ఇది స్ప్రౌటెడ్ ఉత్తి బాయిల్ చేసిన ఫ్రై చేసిన కొందరు తినరు, ఇష్టపడడు. అలాంటి వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. మా అబ్బాయి కూడా తినడు, సో నేను ఇలా ట్రై చేశాను. బాగా ఉంది, టేస్ట్ బాగా వచ్చింది. ఇది స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ అండి, అండ్ చిల్లీస్ అండి, జింజర్ అండ్ మేతి అండి. దీంట్లో మేతి ప్లేస్లో పాలక్ కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అండ్ నువ్వులండి 2 స్పూన్స్, అండ్ పిండి ఆట అండి, వీట్ ఫ్లోర్. ఇంతే అండి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం చాపర్లో చాప్ చేసేసుకుందాం. చాపర్ లేని వాళ్ళు మిక్సీలో కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను చాపర్లో చేస్తున్నానండి. ఫస్ట్ మనం స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ని దీంట్లో చాపర్లో వేసుకుంటున్నాము. మంచిగా ఫైన్ అవుతుందండి ఇది పేస్ట్. దీంట్లో కొంచెం చిల్లీస్ అండి, ఒక 4 to 5 చిల్లీస్ వేసాను. ఎందుకంటే పిండి మనం వేస్తాం కాబట్టి ఫ్లోర్కి దీనికి అంతా సరిపోయేలా వేసాను నేను. మీ చాయిస్ అండి, స్పైస్ ఎంత తింటే దాంట్లో. దీంట్లో ఇప్పుడు నేను చిన్నగా జింజర్ పీసెస్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నిటిని మనం ఒకసారి చాపర్లో చాప్ చేసుకుందాం. ఇలా చాపర్లో వేసుకొని చాప్ చేసుకోవాలి. దీంట్లో ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా చేసుకోవచ్చు మనము. నేను కోర్స్గా చేసుకున్నాను. కోర్స్ అంటే కూడా మొత్తం కొంచెం పప్పులు ఉండద్దు, నార్మల్గా ఫైన్గా అయిపోవాలి. దీంట్లో పాలక్ వేస్తే కూడా కాంబినేషన్ బాగుంటుంది, బట్ నాకు మేతి కాంబినేషన్ నచ్చింది, సో దట్ నేను మేతి చూపిస్తున్నాను. ఇలా కోర్స్గా అయిపోయింది, చాలా చిన్నగా అయిపోయింది. కోర్స్గా కాదు, మరీ అంత పేస్ట్ లెక్క కాదండి దీంట్లో. సో ఇలా అయిపోయింది. పేస్ట్ లెక్క కూడా చేయొద్దు, ఇలా అయితే పప్పులు మధ్యలో తగులుతుంటే బాగుంటుంది. ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది స్ప్రౌట్స్, చిల్లీస్, జింజర్ అండి, 3 కలిపి చేశాను నేను. ఇప్పుడు మనం ఇదే దీంట్లోనే మేతి కూడా చాప్ చేసుకుందాం సన్నగా. మేతిని మంచిగా వాష్ చేసి తీసుకోవాలి. ఒక 2 or 3 times వాష్ చేయాలండి లీఫీ వెజిటేబుల్స్. ఈ లీవ్స్ అన్నిటిని మనం దీంట్లో వేసుకొని సన్నగా చాప్ చేసుకుందాం. ఇలా కొంచెం దాని స్టిక్ లావుగా ఉంటే తీసేసి చాప్ చేస్తున్నాను నేను. దీన్ని కూడా ఫైన్గా స్మాల్ పీసెస్లోకి చాప్ చేసుకుందాం. కిడ్స్కి బాక్స్కి చాలా బాగుంటుందండి ఇవి. ఇలానే ప్లెయిన్గా కూడా తినొచ్చు, ఎవరికి ఎలా కాంబినేషన్ నచ్చితే ఆ కాంబినేషన్గా కూడా తినొచ్చు, ప్లెయిన్గా కూడా తినొచ్చు. ఇలానే నైస్గా చాప్ అయిపోయింది. మేతి కూడా నేను ఇంకొంచెం మేతి కూడా ఉంది కదా, అది కూడా నేను దీంట్లో వేసేస్తున్నాను. మొత్తం వేసేసి మంచి ఇలా లావుగా ఉంటే తీసేయాలండి స్టిక్స్, లేకపోతే అలానే ఉంటాయి అవి. ఇదంతా మంచిగా చాప్ చేసుకుంటున్నాను. అంతే అండి, మనం ఈ 2 ఇంగ్రీడియంట్స్ రెడీ పెట్టుకున్నామంటే మనం చపాతీ మిక్స్ చేసేసుకోవచ్చు ఫ్లవర్లో. అయిపోయిందండి, మేతి కూడా మంచిగా ఫైన్గా చాప్ అయిపోయింది. చూసారు కదండి ఎంత ఫైన్గా చాప్ అయిపోయిందో. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ చాపర్లో. మనకు మార్నింగ్ టైమ్స్లో కిడ్స్కి బాక్స్కి చాలా బాగా యూజ్ వస్తుంది ఇలాంటి చాపర్స్. ఇప్పుడు దీంట్లో ఒక బౌల్ తీసుకొని దానిలో మనం మిక్స్ చేసుకున్న స్ప్రౌట్స్ అండ్ మేతి 2 ఈ బౌల్లో వేసుకోవాలండి. తర్వాత 2 tablespoons ఆఫ్ నేను నువ్వులు వేసానండి, దానివల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది. స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేస్తే బాగుంటుందని వేసాను. దీంట్లోని మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు తగినంత సాల్ట్ అండి, దీనికి సరిపడా వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ వేసాను, 1 tablespoon. నా స్పూన్ స్మాల్ ఉంది అందుకే 2 వేసాను.
1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు దీంట్లోనే ఫ్లవర్ యాడ్ చేసేసుకుందాం మనము, వీట్ ఫ్లవర్. నేను ఇదంతా అంత క్వాంటిటీకి నేను ఒక 2.5 2.5 కప్స్ వేసానండి. ఇది మెజర్మెంట్ కప్తోనే 2.5 కప్ వేసాను. ఇంత స్మాల్ కప్ అండి, అది 1 కప్ కన్నా తక్కువ ఉంటుంది కప్. అది ఆ కప్ సైజ్తో వేసాను. 2 కప్స్ కొంచెం వేసాను. దీనంతా మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలండి హ్యాండ్తోని. మంచిగా రబ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మనం వాటర్ వేసి మిక్స్ చేసుకోవచ్చు. మంచిగా రబ్ చేసుకుంటూ అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు చూసారా, మంచిగా మిక్స్ అయిపోయింది. అన్నీ మంచిగా కలిసిపోతాయి. దీంట్లో వేసినవి మేతి కూర, స్ప్రౌట్స్, చిల్లీ, సాల్ట్, నువ్వులు అన్నీ మిక్స్ అయిపోయాయి. చూసారా, మంచిగా అన్నీ మిక్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసేసి సేమ్ చపాతీ డవ్ ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ అలాగే ప్రిపేర్ చేయాలి. మనం చేసుకునే ముందే ఒక 5 to 10 minutes ముందు తడిపి పెట్టుకుంటే బాగుంటుందండి. కనీసం ఒక 15 minutes ముందన్నా మనం ఈ ప్రాసెస్ చేసి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. సో మనం ఇప్పుడు డవ్ని మిక్స్ చేస్తున్నాం. మంచి ఇలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేయాలండి. సాఫ్ట్గా వస్తాయి దానివల్ల చపాతీస్. అయిపోయింది కదండి. మరీ మెత్తగా కూడా చేయొద్దండి, మీడియం ఉండాలి. మరీ టైట్గా ఉండొద్దు, మెత్తగా ఉండొద్దు. సో దీంట్లో మళ్ళీ మనం ఒక 1/2 స్పూన్ ఆయిల్ హ్యాండ్కి రబ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలండి. ఇలా అండి, ఇది మంచిగా అయిపోయింది. ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయింది. దీన్ని ఇప్పుడు క్యాప్ పెట్టి మనం ఒక 15 minutes అలా వదిలేద్దాము. చూసారు కదండి, మరీ టైట్ లేదు, మరీ లూజ్ లేదు, మీడియం ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసి ఒక 15 minutes అలా పక్కకు పెట్టేద్దాం. చాలా సాఫ్ట్గా ఉంటాయండి చపాతీస్. కానీ ఎక్కువ వేడి పైనే తీసుకుంటే బెటర్. ఎక్కువ కూల్ అయితే కూడా డ్రై అయినట్టు ఉంటాయి. సో మనకు కావాల్సినప్పుడు చేసుకుంటే బెటర్. ఒక 1 hour, హాఫ్ అన్ అవర్, 1 hour పైనే ఉంటాయండి, మెత్తగానే ఉంటాయి. మరి ఒక 3-4 hours అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అందులో పెట్టలేదు కూడా, నేను డైరెక్ట్గా చేసేసాను. సో మనం ఇప్పుడు చపాతీ లెక్క రోల్ చేసేసుకుందాం. 15 minutes టైం అయిపోయింది. సో నేను రోల్ చేసుకుంటున్నాను. చూసారు కండి, ఇలా మన సేమ్ చపాతీ టైపే రోల్ చేసుకోవాలి. మరీ థిక్గా కూడా చేసుకోవద్దు, మరీ థిన్గా కూడా చేసుకోవద్దు. థిన్గా చేస్తే విరిగిపోతాయండి. ఉండాలి, మరీ ఎంత లావుగా కూడా ఉండొద్దు. కానీ ఇది సన్నగానే వస్తుందని మరీ ఎక్కువ ప్రెషర్ వేస్తే అది విరిగిపోతుంది. ఎందుకంటే దాంట్లో కొంచెం పప్పులు ఉంటాయి కదా. చూసారు కదండి, ఇంత తినచాలు. నేను చూపిస్తాను ఇప్పుడు ఎంత వచ్చిందో. ఇది చూస్తారు కదండి, సేమ్ మన చపాతీ టైపే. కొంతమంది చాలా పల్చగా చేయాలని ట్రై చేస్తారు, బట్ అది హోల్స్ పడిపోతుంది అని విరిగిపోతుంది తీస్తుంటే. సో మనం ప్యాన్ హీట్ చేసుకున్నాను, ఐరన్ ప్యాన్, దానిపైన వేసేసాను. కొంచెం హీట్ అయ్యాక నేను గీతోని రోస్ట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు. నేను 2 sides మంచిగా కాలుస్తున్నాను. గీ వేసాను. గీ వేసి రోస్ట్ చేస్తున్నాను అక్కడ ఇక్కడ. మా అబ్బాయి అసలు స్ప్రౌట్స్ అనేది తినడండి. సో నేను ఇలా చేస్తే మంచిగా తింటున్నాడు. కిడ్స్కి బాగుంటుంది. బాక్స్లో ఎవరికన్నా స్కూల్కి బాగుంటుంది, ఆఫీస్కి కానీ స్కూల్కి కానీ చాలా బాగుంటుంది ఇది. సో ఇది మంచిగా కాలిపోయిందండి. కొంచెం రెడ్డిష్ వస్తుంది. మీకు కావాలంటే దీంట్లో కొంతమందికి కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చండి ఆ పిండిలోనే. ఇప్పుడు కొంచెం కలర్ వస్తాయి. గ్రీన్ చిల్లీ బదులు చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారండి, ఇలా మంచిగా కాలాలి. 2 sides మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక
తీసేయడమే దీన్ని. 2 సైడ్స్ మంచిగా కాలాలి. ఇది మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి చపాతీ. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇది మొత్తం తొందరగా హీట్ అయితే తొందరగా మాడిపోతుంది. సో దట్ మనకు సరిగ్గా కాలదు చపాతీ. మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మంచిగా చపాతీ మంచి ఈవెన్గా కాలుతుంది. నేను 3 చపాతీస్ చేసి పెట్టుకున్నాను కదా, అవి 3 కాల్చేసి చూపిస్తాను. ఇలా 2 సైడ్స్ వేసుకుంటా గీ వేసుకుంటా మంచిగా కాల్చాలి. సో చపాతీస్ రెడీ అండి. చూసారు కదండి, మంచిగా వచ్చాయి చపాతీస్. ఫోల్డ్ చేస్తే కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చపాతీస్. చూసారు కదండి, మంచి సాఫ్ట్ అండ్ హెల్దీ చపాతీ అండి. చాలా బాగుంటుంది. కర్రీ లేకపోయినా మనం తినేసేయచ్చు వీటిని. మీకు సరిపడేంత స్పైసీ సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 3 చపాతీస్ రెడీ అయిపోయాయి కదా. ఇలా ప్లెయిన్గా కూడా తినచ్చు. ఏదైనా కర్రీ కానీ రైతా కానీ దేంతో అయినా తినచ్చు. నేను నార్మల్గా దీనికోసం స్పెషల్ కర్రీ ఏం చేయలేదు. నార్మల్గా నేను ఇంట్లో చేసిన కర్రీయే పెట్టేశాను. దానికి సోయా పీస్ కర్రీ చేశాను. సో దట్ నేను అది పెట్టేశాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.